కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సే ధ్యేయంగా అనేక సంస్కరణలు తెచ్చిందని కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయాలను మంత్రి నాదెండ్ల మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమైన సంస్కరణలు చేపట్టి దళారీ వ్యవస్థ లేకుండా చేయగలిగిందని, ఒక్క ఖరీఫ్ సీజన్లో కేంద్ర సహకారంతో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా మంత్రి నాదెండ్ల చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని, అప్పటి నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బు జమ చేస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల చెప్పారు. నిత్యావసరాలలో భాగంగా సబ్సిడీతో గోధుమ పిండిని 18 రూపాయలకే అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల తెలిపారు. సిబ్బంది అందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్, అంటే ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా సిబ్బంది అందరికీ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం. గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పు తీసుకురావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకున్నాం. ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 12,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు,